పని ఒత్తిడిలో పడి వైవాహిక జీవితాన్ని పక్కన పెట్టేస్తున్నారా? అయితే అలాంటి సమస్యలకు పరిష్కారాలను ఇప్పుడు తెలుసుకునండి. శరణ్య, ప్రదీపుల పెళ్ళయి 6 నెలలైంది. పోటీ ప్రపంచంలో కష్టపడకపోతే తప్పదనే తత్వం. ఇంటికొచ్చినా ఆఫీస్ పనిలోనే మునిగిపోయే ప్రదీప్. ఫలితంగా విడాకులు. ఇది శరణ్య, ప్రదీపుల సమస్య. ఇది వారిద్దరి సమస్యే కాదు, ఉద్యోగం చేస్తున్న దంపతుల పని ఒత్తిడి మూలంగా వారి సమస్యలు చిలికి చిలికి గాలివానగా మారి విడాకుల వరకు దారితీస్తున్నాయని సర్వేలే చెబుతున్నాయి. మరి దీనికి పరిష్కారం లేదా? సమస్య ఎక్కడ స్టార్ట్ అవుతుందో గుర్తించడం ముఖ్యం. మీరు మీ ఉద్యోగాన్ని ప్రేమిస్తూ చాలా బాగా పనిచేయొచ్చు, కానీ మీ ఇంట్లో ప్రేమించే వారిని నిర్లక్ష్యపరిస్తే అది అపార్థాలకు కారణమవుతుంది. ఇదిగో మీ ఉద్యోగం మీ వ్యక్తిగత జీవితానికి అడ్డుపడుతోందనటానికి సంకేతాలు. ఆఫీస్లో చేయాల్సిన పని ఈ మధ్యకాలంలో అందరూ అందులో కొంత పనినైనా ఇంటికి తీసుకెళ్లి చేస్తున్నారు. అందులో తప్పేం లేదు. కానీ లైఫ్ పార్ట్నర్ మీరు ఇంటికి రాగానే తనతో గడపాలని కోరుకొని ఉండొచ్చు. అప్పుడు కూడా మీరు ఆఫీస్ పని ముందేసుకుంటే ఏంటి పరిస్థితి? మీ భాగస్వామి రొమాంటిక్ మూడ్లో ఉండి మీతో శారీరకంగా కొంత సమయం గడపాలనుకుంటే మీరు మీ ల్యాప్టాప్ను బెడ్రూమ్లోకి తెచ్చి అతను లేదా ఆమెను వెయిట్ చేస్తుంటే మీ పార్ట్నర్ డిస్టర్బ్ అయ్యి నిద్రపోవచ్చు. అది మీ బంధాన్ని మరింత దూరం చేస్తుంది. మీరు పనిచేసే చోట ఏదో ఒక తప్పు జరిగి ఇంటికొచ్చాక కూడా మీ భాగస్వామిపై అకారణంగా అరుస్తున్నారా? ఇది చాలా చాలా తప్పు. ఆఫీస్ గొడవల్ని ఆఫీస్కే పరిమితం చేయండి. అలా కాకుండా ఇంటి వరకు తెచ్చి మీరొక మాట తనొక మాట అనుకొని గొడవ పెద్దది కావటానికి కారణం కాకండి. మీ భాగస్వామి మీతో బెడ్ పై ఉన్నప్పుడు మీరు ఆఫీస్ విషయాలే ఆలోచిస్తూ చాలా నీరసంగా ఉండి బెడ్ పై పడి సహకరించకుండా నిద్రపోతే మటాష్. ఈ ఒక్క కారణం చాలు మీరు విడాకుల వరకు వెళ్ళడానికి. అలా కాకుండా మీ పరిస్థితి మీ పార్ట్నర్కి చెప్పి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించమనండి. మీరు కూడా హుషారుగా ఉండటానికి ట్రై చేయండి. మీరు తరచూ ఆఫీస్ పనిపై వేరే ఊరికి వెళుతుంటే ఇంటి దగ్గర ఉండే సమయం చాలా తక్కువైతే అది మీ బంధాన్ని మరింతగా దూరం చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడైనా ఆఫీస్ వర్క్ పై వెళ్లే ట్రిప్స్కి మీ పార్ట్నర్ని కూడా తోడు తీసుకెళ్తే మీ బంధం మరింత దృఢమవుతుంది. దాంతోపాటు మీరు దూరంగా వెళ్లేది వర్క్ నిమిత్తమని తనకి తెలియచేసిన వారవుతారు. చాలామంది చేసే పొరపాటు పనిలో పూర్తిగా పడిపోయి వారు బర్త్డే నాడు కూడా విష్ చేయకపోవడం మర్చిపోతూ ఉంటారు. ఇదే కాదు, అన్ని ముఖ్యమైన రోజులు కూడా మర్చిపోతాం. అలా కాకుండా ఇంపార్టెంట్ డేట్స్ని మీ మొబైల్లో సేవ్ చేసుకుని పెట్టుకుని విష్ చేస్తే మీరు చేసే చిన్న విష్ వారికి ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందాన్ని కలిగిస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్, ఏదైనా సంబంధించిన గొడవ జరిగినా మీకు వెంటనే వచ్చే ఆలోచన అనవసరంగా పెళ్లి చేసుకున్నానని. ఆ క్షణానికి కోపంలో అలా అనిపించొచ్చు, కానీ మీరు బయటికి అనేసే ఆ మాట మీ వైవాహిక జీవితాన్నే గాయపరచవచ్చు. సో కొంచెం ప్రశాంతంగా ఆలోచిస్తే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, వైవాహిక జీవితం మధ్య వెరువడుతున్నటువంటి సమస్యలు. ఈ చిన్న చిన్న డిస్టర్బెన్స్ని మనం సామరస్యంగా పరిష్కరించుకుంటే మన సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి. మీ వైవాహిక జీవితం కూడా నిండు నూరేళ్లు కలకాలం సాగుతుంది. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా, ఆరోగ్య సూత్ర.